సర్టిఫికేట్స్ కుక్కి మాకు ఇట్లా అంటే మెంటల్ పీస్ లేకుండా చదువుకోమని చెప్తే మేము ఏ ఎగ్జామ్ కని చదవాలి, ఎలా మేము జాబ్ తెచ్చుకోవాలి? ఒక నిమిషం మేడం. తెలంగాణలో దాదాపు ప్రభుత్వ పాఠశాలలు 26,000 పాఠశాలలు ఉన్నాయి జనరల్గా. ఉన్నప్పుడు ఏంటంటే కేసీఆర్ హయాంలో కూడా మొత్తం కూడా స్కూళ్ళను ఒకవైపు ధ్వంసం చేస్తున్నట్టు వచ్చిన తరుణంలో మేజర్గా ఏంటంటే ప్రభుత్వం ఒక ప్రధానమైన ఆలోచన, ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్ చేయాలనేది ఒక ప్రధానమైన ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంది. వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలా 11,000 పోస్టులు ఇవాళ భర్తీ చేస్తూ ఉంది మేడం ప్రభుత్వం. భర్తీ చేస్తే ఏంటంటే ఇవాళ ఆగస్టులో కనుక మనం ఈ జూలై 18 నుంచి రేపటి నుంచి ఆగస్టు వరకు కనుక ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ గ్రూప్ 2 ఉంటాయి, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మళ్ళీ విద్యార్థులకు ఏంటంటే మనకు డిసెంబర్ వరకు ఈ పాత నోటిఫికేషన్లు ఏదైతే మొత్తం కూడా ఫిల్ఫిల్ చేస్తే నెక్స్ట్ మనకు ఒక జాబ్ క్యాలెండర్ వస్తాయి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ద్వారానే ప్రభుత్వం మొత్తం కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతా ఉంది. ఒకటి నేను అంటా ఉన్నాను, ఎందుకంటే వీళ్ళు అంటా ఉన్నారు మెగా డిఎస్ అని. ఇప్పుడు ఈ 11,000 పోస్టులు మనం భర్తీ చేస్తే మళ్ళీ తిరిగి ఏ ఖాళీలు ఉన్నాయో కూడా మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి అది దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్స్, మీరు దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు అది మీరు 11,000కి ఇప్పుడు ఇచ్చారు కదన్నా. గత ప్రభుత్వం వేసిన 5,000 పోస్టుల్లో 17 జిల్లాలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అన్న ఎప్పుడైనా కానీ ఎస్జిటి పోస్ట్ ప్రైమరీ పిల్లలకు చెప్పే వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటాయి ఏ నోటిఫికేషన్ లో అయినా డిఎస్సిలో. నా కన్సర్న్ వినాలి కదా, మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను నేను. మీరు చెప్తున్నారు నా కన్సర్న్ వినండి కదా, నేను స్టూడెంట్ని, నా ఆవేదన మీరు అర్థం చేసుకోండి దయచేసి, ఇక్కడికి వచ్చినారు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు వేసిన సమయంలో 17 జిల్లాలకి పైగా 0 పోస్టులు ఉన్నాయన్న చాలా సబ్జెక్ట్స్కి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ముఖ్యంగా, బయాలజీ సబ్జెక్ట్కున్న సోషల్కే అక్కడొకటి ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి ఇంకా లాంగ్వేజ్ పండిట్స్కి చాలా తక్కువ ఉండేది. 17 జిల్లాలకు పైన 0 పోస్టులు ఉండేవి. అది వద్దని చెప్పేసి మన ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు 11,000 వేసామన్నారు, సంతోషం. ఈ 11,000 తక్కువ అయ్యాయి, మాకు మీరు ప్రామిస్ చేసిన 25,000 ఇస్తానన్నారు కదా, మమ్మల్ని మోసం చేశారని మిమ్మల్ని ఎక్కడ తిరగబడలేదు. మాకు ఉన్న పోస్టుల కోసమే తగిన సమయం ఇవ్వండి, రాస్తామని చెప్పాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 11,000లో మిస్ అయితే, ఎందుకంటే 29కి ఎగ్జామ్ హాస్టల్ వెల్ఫేర్ రాసిన నేను ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాయాలి అంటే మధ్యలో 18 days ఉంది. ఒక డిఎస్సి అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే నేను సోషల్కి రాస్తున్నాను, 8 ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలి మేడం. నేను ఫస్ట్ ఇయర్వి 4, సెకండ్ ఇయర్వి 4, ఇంటర్మీడియట్ది ఇంత లావు ఉంటుందండి. కనీసం ఈ మొబైల్కి ఒక 3 అంతలు ఉంటుంది, కనీసం 4 గంటలు ఉంటుంది. అలాంటివి నేను 4 టెక్స్ట్ బుక్స్ చదవాలి. 3rd క్లాస్ నుంచి వెళ్ళి 10th క్లాస్ వరకు అన్ని సోషల్ టెక్స్ట్ బుక్స్ చదవాలి స్కూల్వి. ఓకేనా? ఇది అన్న నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో ఇది మేము రైట్ డెసిషన్ తీసుకున్నామని అంటున్నారో వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కనీసం 6th నుంచి 10th వరకు చదివి ఈ ఎగ్జామ్ను క్రాక్ చేయగలిగితే చలో దేనికంటే దానుకుంటాం అన్నాం మేము. అది ఫస్ట్ థింగ్. ఇంతకుముందుకు అన్నగారు ఏమన్నారంటే వాయిదాలు వేస్తే ఫిల్ కావన్నారు కదా, ఇలా వాయిదాలు వేసి ఇట్లా స్ట్రెస్ చేస్తే మేము ఎట్లాగ రాయలేమన్నా. ఇంకొకటి అందరూ మా దగ్గరకు వచ్చి చాలామంది చెప్తున్నారు ఇది వాయిదా వేయొద్దు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మీ ఎమ్మెల్సీయే కదా, కాంగ్రెస్ పార్టీ నుండే కదా, పోల్ పెడితే ఎంతమంది పెట్టారు? 30,000 పైన మంది ఓటింగ్ చేశారు. మోర్ దాన్ 80% మాకు డిఎస్సి వాయిదా కావాలి, 3 నెలల సమయం కావాలి అని కరాఖండిగా పోల్లో వేశారు. మరి అంటే మీ ఛానల్లో పెట్టిందే రాంగ్ అని చెప్తున్నారా? అదే ఒకటే కాదు, నేను కావాలంటే ఇప్పటికిప్పుడు మీకు 10 ఛానల్లో నేను పోల్స్ తీసి పెడతాను. ఏ ఒక్క దాంట్లో 80% కంటే తక్కువ ఉంటే నేను అగ్రీ అవుతాను. అన్న చెప్పిన దానికి నేను అగ్రీ అవుతాను. అన్న మీరు ఇంకొక మాట అన్నారు, పేద పిల్లలు. మేడం ఇది ఒక్క మాట మేడం, అంటే మెజారిటీ లక్షలో ఒకరితో మాట్లాడి అభిప్రాయం కన్సిడర్ చేద్దాం. ఓకే అన్న, వీఆర్ రెడీ. ఓకే విందాం మేడం, విందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, యోయోటీవీ నుంచి. నమస్తే. యోయోటీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. రైట్, చెప్పండి. డిఎస్సి చెప్పండి. రైట్, డిఎస్సి వాయిదా వేయాలని చాలామంది విద్యార్థులు కోరుతున్నారు. ఎక్కువ శాతం మంది మెజార్టీ స్టూడెంట్స్ వాయిదా వేయాలని కోరుతున్నారు, కానీ దాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట ఏంటి అంటే మేము చాలా రోజుల నుంచి ఉద్యోగాలు లేకుండా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని అడుగుతున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది అన్నారు. మీ అభిప్రాయం? లేదు మేడం, మేము చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం మేడం. దగ్గర 4-5 years నుంచి నోటిఫికేషన్ లేదు. సిలబస్ వచ్చి దగ్గర 10 months క్లియర్ అవుతుంది. ఆల్రెడీ ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయింది. ఆల్రెడీ రేపటి నుంచే కదా ఎగ్జామ్ మేడం. మళ్ళీ పోస్ట్ పోన్ గురించి డిమాండ్ చేస్తున్నారు మేడం ఫస్ట్ నుంచి. కానీ రేపటి నుంచి అడుగుతూనే ఉన్నారు కదా వాళ్ళు.
ఇవాళ అడగట్లేదు, గత కొన్ని రోజుల నుంచి అడుగుతానే ఉన్నారు. అయితే అవును చెప్పండి. మేడం, బట్ మేమైతే పర్ఫెక్ట్ గా చాలా మంది, మాది కాదు ఓన్లీ నాకు తెలిసి మేబీ ఫ్రెషర్స్ రెడీ లేరు కావచ్చు మేడం. ఎవరైతే హాస్టల్ వార్డెన్ రాసిన వాళ్ళు, అంటే ఈ పోలింగ్ అనేది DO తప్పన్నమాట. రాసిన వాళ్ళు, వాళ్ళు ఆ సిలబస్ చదువుకొని వచ్చి మళ్ళీ ఈ సిలబస్ వాళ్ళు చదివే వరకు మేము వెయిట్ చేయాలి మేడం. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే ఓకే, మేము కౌంటర్ చేయొచ్చు మేడం దానికి. రైట్, ఓకే. సో మీరైతే వాయిదా వేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ జరిగితేనే బెటర్, మా ఉద్యోగాలు వస్తాయి అనేది. వాయిదా అవసరమే లేదు. రైట్, అవును మేడం, చాలా రోజులు ఎన్ని రోజులు మేడం ఇక్కడ అయిపోయినాక ఇంకోటి వినిపిస్తుంది. రైట్. మీరు ఓన్లీ డిఎస్సి ఒకటే రాస్తున్నారా, మిగిలిన ఇంకేమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారా? స్టడీస్ లో ఉండే వాళ్ళని కన్సిడర్ చేయాలి కదా మేడం. మేడం మీరు ఓన్లీ డిఎస్సి ఒకటే రాస్తున్నారా, ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నారా? అంటే డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. మేము డిగ్రీకి గ్రూప్స్ కి అప్లై చేసాం, బట్ మేము ఎక్కువ మటుకు దీనిలో మీ ఫోకస్ ఎక్కువ డిఎస్సి మీద. DSC మీదే ఉంది. ఓకే రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే మేడం మేము ఒకటి ఇంటెన్షన్ తో డిఎడ్ కంప్లీట్ చేసాం కాబట్టి మా కోర్స్ అది కంప్లీట్ అయింది కాబట్టి 7 years నుంచి నోటిఫికేషన్ రాలేదు, సిలబస్ కూడా చేంజ్ కాలేదు, 9 months నుంచి అదే సిలబస్ ఉన్నది. ఈ ఎవరైతే రీసెంట్ గా క్వాలిఫై మేడం, మేము ఇందు నుంచి ఉన్నాం కదా ఈ స్టడీ హాల్స్ కి. అంటే మేము ఎవరు గానీ ఉన్న వాళ్ళు ఈ డిఎడ్ కోర్స్ చేయరు మేడం, బీటెక్ సైడ్ వెళ్ళిపోతారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు అంటే పూర్ పీపుల్ ఇక్కడ ఉండే వాళ్ళు, వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి ఎక్కడి నుంచి వస్తే అమౌంట్ అని వాళ్ళు కూడా ఆలోచించాలి మేడం. ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడే క్వాలిఫై అయినామంటే మేము ఇన్ని రోజుల నుంచి చదువుకున్నది మేము ఇంత ఎఫర్ట్ పెట్టింది వేస్ట్ అయినా మేడం. 2 months అవుతాయి అంటే 2 months మీరు రైట్, ఓకే, అర్థమైంది. చెప్పండి బ్రదర్. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఎన్నిసార్లు డిఎస్సి రాస్తారు బ్రదర్? ఒక ఫోన్ వినండి మేడం ప్లీజ్. అన్న మేము సెకండ్ టైం మీరేనా? ఇంతకుముందు అక్కడ కూర్చున్న చిన్న చెప్తున్నాడు డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చిందని. అన్న మేము కాంగ్రెస్ పార్టీ గురించి 3 నెలలు ఎంతమంది బ్రదర్ చెప్పినట్టు నిరుద్యోగ బస్సు యాత్ర చైతన్యంలో నేను ఒక మెంబర్ అన్న. 3 నెలలు అన్ని పనులు ప్రిపరేషన్ అన్ని వదిలేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినామన్నా. అదే 3 నెలలు మేము ప్రిపరేషన్ లో ఈ రోజు ఉండింటే మేము ఇప్పుడు 3 నెలలు అడగబోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని గెలిపించుకున్నది మేమే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మాకు నిరుద్యోగులను మన్నుగొడుతుంది. ఆయన చెప్పినప్పుడు డిసెంబర్ లో రాలేదన్న మాకు నోటిఫికేషన్, February 29 వచ్చిందన్న నోటిఫికేషన్. February 29 వచ్చిందని చెప్పిన ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ లో, ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ లో. February 29 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మాకు మధ్యలో డైరెక్ట్ డిఎస్సి పెట్టింది ఫస్ట్. తర్వాత కొంతమంది టెట్ ఆస్పిరెంట్స్ కోసము మళ్ళీ మధ్యలో టెట్ పెట్టారు. టెట్ పెట్టకుండా డైరెక్ట్ అలానే జూలైలో మాకు ఉంటాయి ఎగ్జామ్స్ అన్నా కూడా మేము మానసికంగా ప్రిపేర్. మీ అభిప్రాయంతోనే కదా బ్రదర్, మీ ఆలోచనతోనే కదా వస్తే బలమూరు వెంకట గారి దగ్గరికి ఎమ్మెల్సీ దగ్గరికి వస్తేనే మీరే టెట్ పెట్టాలని ప్రభుత్వంతో మాట్లాడేప్పుడు టెట్ పెట్టడానికి వాళ్ళేం తప్పు పట్టట్లేదు. టెట్కు డిఎస్సికి మినిమం 45 days ఇవ్వాలి అనేటటువంటి ఇప్పుడు 45,000 మంది కొత్తగా క్వాలిఫై అయ్యారు మేడం. జూన్ 12 తర్వాతనే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మేము వాళ్ళు క్వాలిఫై అవుతారు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ డిఎస్కి ప్రిపేర్ కావాలి. జూన్ 12 తర్వాత జూన్ 12 నుంచి ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు జూన్ నుంచి ఇప్పుడు జూలై వరకు దాదాపు మధ్యలో 7 ఎగ్జామ్స్ ఉన్నాయి మేడం. ఆ 7 ఎగ్జామ్స్ కన్సిడర్ చేసుకుంటూ మళ్ళీ డిఎస్ కి ప్రిపేర్ కావాలి. మన మనుషులమా రోబోలమా ఏం? కానీ మేము చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి ఇప్పుడు కాబట్టి మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ వేయనవసరం లేదు, వాయిదా అవసరం లేదు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు మేడం. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి మేడం, మేము ఇదే ప్రిపేర్ కాలేము. మేము ఆల్రెడీ వేరే జాబ్ ప్రైవేట్ స్కూళ్ళలో అక్కడ జాబ్ చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మేము ప్రిపేర్ అవుతాము. ఇంతకుముందు చెప్పినట్టు అన్న తెలంగాణ దయాకర్ అన్న చెప్పినట్టు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయితే ఎవరినో ఒక 10% చూపించాను మేడం. 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఎవరినో ఒక 100 members ని చూపించాను చాలు. 2,89,00,000 members లో ఒక 100 members ని 5 సంవత్సరాల నుంచి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎవరు కూడా ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ లో వేసినప్పుడు 0 పోస్టులు 14 జిల్లాల్లో 0 పోస్టులు ఉన్నాయని అప్పుడు ఎవరు కూడా ప్రిపేర్ కాలేదు. ప్రిపేర్ అయ్యింది March 1 నుంచి మాత్రమే అభ్యర్థులు ప్రిపేర్ అయ్యారు. March 1 నుంచి ప్రిపేర్ అయితే మధ్యలో ఇన్ని తతంగాలు పెట్టుకొని June 12 కి రిజల్ట్ వచ్చిన తర్వాత టైం జరిపోక దాదాపు 80% వాళ్ళు ఇప్పుడు రోడ్ ఎక్కుతున్నారు. వాళ్ళకేమో ఒకరిద్దరు మాత్రమే దాన్ని ముందు నుంచి వాళ్ళు ఏదో ఫోన్ చేశారని అది చేశారు ఇద్దరని ఒక్కరిద్దరిని కన్సిడర్ చేసుకొని దాదాపు 90% అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారు మేడం. ఇంకొకటి ఏంటంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆయన ఉంటుంది ఆర్మూర్ పాండే, అప్పట్లో టీవీ డిబేట్ లో కూర్చుంటే మనం చెప్పేది వాళ్ళు విన్నారు సబ్జెక్టు. మనం సబ్జెక్ట్ చెప్తే అవతల వాళ్ళు మన సబ్జెక్ట్ ఆన్సర్ ఇచ్చే వాళ్ళని మీరు డిబేట్ లకు పిలవండి. మనం చెప్పేది వినరు. ఇంతకుముందు మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి ఒక్కటే మొత్తుకుంటారు కానీ మనం చెప్పిన దానికి వాళ్ళు ఆన్సర్స్ ఇయ్యరు.
మళ్ళీ అదే చెప్తారు మేము మీరు వాయిదా ఎవరైతే లేకుండా గురించి చెప్తున్నారో వాళ్ళు అడిగితేనే కదా మరి కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రచారం చేస్తారు లాస్ట్ అవును మేడం, మేము 3 నెలలు ఊర్లలో వెళ్ళి కాళ్ళు పట్టుకొని మా పేరెంట్స్ కి కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి చరిత్రను ముందే గ్రహించి వద్దు నాయన, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు నాయన, వ్యవసాయం ఉండదు నాయన, మీకు ఏం రాదు నాయన అంటే మా